హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా భూమి గగన్ ఇద్దరు కలిపి వాళ్ళ బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా భూమి ఒకేసారి ఫేస్ డల్ అయిపోతే, ఏంటి భూమి ఏమైంది చెప్పు అంటే, ఏమీ లేదండి అంటారు. మన ఇద్దరిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం, మన ఇద్దరి మధ్యన దాపరికాలు ఉండకూడదు, నీకు ఏం బాధ ఉన్నా నాకు చెప్పు భూమి, నాకు తెలియాలి అని చెప్పి అంటూ ఉంటాడు గగన్. ఇంక భూమి ఏమీ లేదండి అనుకొని అంటూ ఉంటాడు. చెప్పు భూమి, మన మధ్యన ఏ దాపరికలు వద్దు అనుకొని అంటే, నేను చెప్తే మీరు చాలా బాధపడతారండి ఆ విషయం అని చెప్పి అంటే, నేనేం బాధపడినా చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు గగన్. ఇంకా భూమి ఇలా చెప్తుంది, నేను ఏ నాన్న కోసం వెతుక్కొని ఈ ఊరు వచ్చానో అతనే ఇప్పుడు కోమలో ఉన్నాడు, అతను లేకుండా పెళ్లి చేసుకుంటే ఎలా అండి, అందుకే మా నాన్న కోమలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పెళ్లి జరగాలండి అని చెప్పి తన భూమి గగన్ చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటుంది. అంటే ఏమన్నా భూమి, మీ నాన్న కోలుకొని ఎప్పుడు కోమల నుంచి వస్తాడో తెలియదు, అప్పటి వరకు మన ఇద్దరు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోవాలంటావా అని చెప్పి అంటూ ఉంటాడు గగన్. అవునండి అని వెంటనే గగన్ షాక్ అయిపోతాడు. ఇంకా అపూర్వ అక్కడ శరత్చంద్రని చంపడానికి రెడీగా ఉంటుంది. అపూర్వ ఎంతమంది రౌడీలను పంపించిన శరత్చంద్రని చంపలేకపోతున్నారని చెప్పి తానే రంగాల మీద దిగి ఎవరు లేని సమయం చూసి శరత్చంద్ర రూమ్లోకి వెళ్ళి ఆక్షన్ మాస్ తీయబోతూ ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. దయచేసి ఈ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే. థ్యాంక్ యూ.